హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు వారాహి కృషి పాఠశాల. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. ఈ ఖరీఫ్ సాగులో మనకి ఇప్పటి వరకు ఎంతవరకు వర్షపాతం నమోదైంది, రైతులకి సాగుకి ఆశాజనకంగా ఉందా లేదా, ఇంకా మన ఖరీఫ్ సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విశేషాలతో పాటు రానున్న 5 రోజుల్లో మన రాష్ట్రం మొత్తంలో జిల్లా వారీగా ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి, దానికి తగ్గట్టు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ సాగు అనేది జూన్ 1వ తేదీ మొదలైంది. ఈరోజు వీడియో తీసే టైంకి జూలై 11వ తేదీ, అంటే మనకి 40 రోజుల ఖరీఫ్ సాగు అనేది పూర్తయింది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఈ 40 రోజుల ఖరీఫ్ సీజన్లో మనకు అనుకున్నంత వర్షపాతం అయితే నమోదు కాలేదు. అంటే సాధారణ పరిస్థితులు ఉన్నాయి, కానీ మనకి ఎక్కువ వర్షపాతమైన నమోదైన పరిస్థితులు అయితే లేవు ఇప్పటి వరకు. ఎందుకంటే ముఖ్యంగా మనకి మే 15 నుంచి మే 30వ తేదీ వరకు మనకి చాలా మటుకు వర్షాలు అనేవి పడ్డాయి. ఇంకోటి ఏమంటే గడిచిన 15 రోజుల్లో మనకి ఏవైతే మన ఋతుపవనాలు ఉన్నాయో అవి కొంచెం నెమ్మదించాయి. కాబట్టి మనకి ఈ గడిచిన 10-15 రోజులు మనకి తక్కువ వర్షపాతం అయితే నమోదైంది. ఇప్పుడు వరకు మన రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే మనకి 11 జిల్లాల్లో మాత్రమే మనకి సాధారణమైన వర్షపాతం, అంటే జూలై 11వ తేదీ వరకు నమోదు కావాల్సిన వర్షపాతము మనకి సాధారణంగా నమోదైన జిల్లాలు ఒక 11 జిల్లాల్లో మాత్రమే నమోదైంది. అవి వచ్చేసి కర్నూలు, అనంతపూరు, నంద్యాల, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విజయనగరము, విశాఖపట్నము, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, పార్వతీపురం, మన్యం, ఈ 11 జిల్లాల్లో మాత్రమే మనకి ఇప్పటి వరకు సాధారణమైన వర్షపాతం నమోదై ఖరీఫ్ సాగుకి కొంచెం అనుకూలంగా ఉన్న జిల్లాల్లో ఈ ఒకటి. నమోదు కావాల్సిన వర్షపాతం కన్నా తక్కువ నమోదైన, అంటే మనకి ఏదైతే సాధారణమైన వర్షపాతం ఉంటుందో దానికన్నా తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాల్లో 11 జిల్లాల్లో మాత్రము తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. ఈ జిల్లాలు వచ్చేసి శ్రీకాకుళము, పల్నాడు, ప్రకాశము, కోనసీమ, కాకినాడ, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, కృష్ణ, శ్రీ సత్యసాయి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఈ 11 జిల్లాల్లో మాత్రము మనకి నమోదు కావాల్సిన వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాల్లో కొంచెము ఎవరైతే మీకు నీటి సదుపాయం ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా కెనాల్ ద్వారా మీకు నీటి సదుపాయం ఉంటే ఎటువంటి డోకా లేకుండా మీరు పంటలు వేసుకోవచ్చు. కానీ వర్షపాతం మీద వర్షం మీద ఆధారపడి ఎవరైతే రైతులు పొలాల్లో కానీ పంటలు వేసుకోవాలి, విత్తనాలు వేసుకోవాలంటే మీరు ఒక 5 రోజులు ఆగండి. ఎందుకంటే 16, 17, 18వ తేదీ కొంచెము మన రాష్ట్ర వ్యాప్తంగా, అంటే మనం ముఖ్యంగా మన కోస్తా జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైతే పంటలు వేసుకోవాలనుకుంటున్నారో మీరు ఒక 5 రోజులు ఆగండి. ఎందుకంటే మనకి మట్టిలో తేమ లేకున్నా, లేకపోతే మనకి విత్తనాలు మొలకెత్తేంత వాతావరణం అనుకూలించకపోయినా కానీ మన పంట అనేది నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రైతులు వర్షం మీద ఆధారపడి వేసుకునే రైతులు ఎవరైనా ఉన్నారో ఒక 5 రోజులు ఆగడం కొంచెం మంచిది. ఇంకోటి, మన రాష్ట్రంలో ఇంకొక 4 జిల్లాల్లో వర్షపాతం అనేది చాలా తక్కువ నమోదైంది. ఇప్పుడు వరకు ఈ 40 రోజుల్లో నమోదు కావాల్సిన వర్షపాతంలో మనకి ఓన్లీ 30-40% వర్షపాతం మాత్రమే నమోదైంది. 30-40% మాత్రమే నమోదైంది. కాబట్టి ఈ జిల్లాల్లో ఉన్న రైతులు కొంచెము, మీరు ఎవరైనా పంటలు వేసుకోవాలనుకుంటున్నారో కొంచెం మీ జిల్లాల్లో కానీ, మీ ఊర్లో కానీ, మీ మండలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే వేయండి. లేకపోతే మీరు వర్షం పడుతుంది అనే ఉద్దేశంతో వేసుకుంటే మాత్రము ఖచ్చితంగా మీరు ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే రానున్న 5 రోజుల్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అంత వర్షపాతం నమోదయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ కోస్తా జిల్లాలో అయితే పడే అవకాశం ఉంది, కానీ రాయలసీమ జిల్లాలో మనకి అంత వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే వర్షం మీద ఆధారపడిన రైతులు కొంచెం ఒక 5 రోజులు ఆగండి. ఇంకా మీకు నీటి సదుపాయం ఉంది, లేకపోతే మీరు కెనాల్ నుంచి, ఎందుకంటే మన శ్రీశైలంలో డ్యామ్ నిండింది, ఇప్పుడు కెనాల్ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే కెనాల్ మీద ఉన్న రైతులు కూడా మీకు నీటి సదుపాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏ డోకా లేకుండా మీరు పంటలు వేసుకోవచ్చు. ఎవరైతే రైతులు వర్షం మీద ఆధారపడే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము కొంచెము ఆలోచించి మీ పరిస్థితులను బట్టి మీరు పంటలు వేసుకోండి, ఈ 4 జిల్లాల వాళ్ళు. ఇంకోటి వచ్చేసి, ఇప్పుడు రానున్న 5 రోజులు, అంటే 12వ తేదీ నుంచి 16వ తేదీ జూలై, ఈ 5 రోజుల్లో మనకి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయంటే, మనకి ముఖ్యంగా వర్షపాతం గురించి చూసుకుంటే మనకి రాయలసీమ జిల్లాలో ఒక 5-7 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. అంటే సగటున 5 రోజులు కలిపి 5-7 మిల్లీమీటర్లు, అంటే మనకి సాధారణ వర్షపాతం కన్నా తక్కువ. దాదాపు మనకి పంటలకి అంత ఉపయోగపడేంత వర్షపాతం కాదు. కాబట్టి ఈ రాయలసీమ జిల్లాలో అంత వర్షపాతం అంటే మనకి పడుతుంది, వర్షం అనేది పడే అవకాశం ఉంది, కానీ అన్ని జిల్లా వ్యాప్తంగా, రాయలసీమ వ్యాప్తంగా పడే అవకాశం లేదు. అక్కడక్కడ 1-2 చోట్ల వర్షం పడే అవకాశం ఉందన్నమాట. ఇంకోటి వచ్చేసి మనకి మధ్య కోస్తా జిల్లాలు, అంటే మన నెల్లూరు నుంచి విశాఖపట్నం, ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో 8-12 మిల్లీమీటర్ల దాకా వర్షం పడే అవకాశం ఉంది. అంటే మీకు కొంచెం ఈ రాయలసీమ జిల్లాలతో పోల్చుకుంటే ఈ జిల్లాలో ఉన్న రైతులకి కొంచెం వర్షం పడే అవకాశం ఎక్కువ ఉంది వల్ల మన ఖరీఫ్ సాగు కొంచెము మేలు చేసే అవకాశం ఉంది. ఇంకా మన రాష్ట్రంలో ఒక 2 జిల్లాలు, అవి శ్రీకాకుళం, విజయనగరం, ఈ 2 జిల్లాల్లో మాత్రం 17-18 మిల్లీమీటర్ల వర్షం పడే అవకాశం ఉంది ఈ 5 రోజులు కలిపి. కాబట్టి మనకి మిగతా జిల్లాలతో పోల్చుకుంటే శ్రీకాకుళం, విజయనగరంలో కొంచెం వర్షపాతం పరంగా ఈ 2 జిల్లాల్లో కొంచెం మెరుగు వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఇంకోటి వచ్చేసి, మన రాష్ట్ర వ్యాప్తంగా మనకి మేఘావృతం అంత ఉండే అవకాశం లేదు, పాక్షికంగా మేఘావృతం అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి వచ్చేసి, మన రాయలసీమ జిల్లాల్లో మనకి ఎక్కడే కర్ణాటక రాష్ట్రం నుంచి మనకి పశ్చిమ దిక్కు నుంచి ఎక్కువ గాలులు 30-40 కిలోమీటర్ల వేగం ఉండే గాలులు మనకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా వేరే జిల్లాలు, రాయలసీమ జిల్లాలు కాకుండా వేరే ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో మరి అంత గాలులు ఉండే అవకాశం లేదు.
10-15 కిలోమీటర్ల వేగం ఉండే గాలులు అంతవరకే ఉంటుంది కానీ ఎక్కువ గాలులు ఉండే అవకాశం లేదు. కాబట్టి మీరు ఈ రాయలసీమ జిల్లాలో రైతులు ఎవరైతే కొంచెం హార్టికల్చర్ పంటలు వేసుకున్నారో లేకపోతే ఎటువంటివి ఉంటాయో మాత్రం కొంచెం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంకోటి వచ్చేసి మనకి రాష్ట్రంలో హ్యూమిడిటీ అంటే తేమ శాతం అనేది దాదాపు 70-75% ఆ రేంజ్లో మాత్రం ఉండే పరిస్థితులు ఉంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే మనకి 80-90% నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ శ్రీకాకుళం జిల్లాలో రైతులు ఎవరైతే పంటలు వేసుకున్నారో వాళ్ళు కొంచెం మీ పంటల్లో ఫంగల్ అటాక్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఫంగస్ సంబంధించిన ట్రీట్మెంట్ ఎవరైతే విత్తనాలు వేస్తున్నారో వాళ్ళు ఫంగస్ సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోండి. ఇంకోటి ఎవరైతే ఆల్రెడీ పంటలు వేస్తున్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం ఫంగల్ స్ప్రేస్ అనేవి చేసుకోండి. అంటే మన కార్బండజిమ్, మ్యాంకోజెప్ అట్లాంటివి మీరు వేసుకోవడం వల్ల మనకి ఫంగల్ అటాక్ అనేది కొంచెం ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరైతే రైతులు వర్షం మీద ఆధారపడిన రైతులు మీ పొలాల్లో ఇప్పుడు గడిచిన 10-15 రోజుల్లో మీకు వర్షపాతం నమోదు కాలేదు, మీకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు, అలాంటి రైతులు మీ పొలాలు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు తక్కువ వర్షం లేకపోవడం వల్ల మీ పొలంలో నీళ్ళు లేకపోవడం వల్ల ఖచ్చితంగా మీ పంటకు సంబంధించి ఏదో ఒకటి సింప్టమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో ఈ పొటాషియం నైట్రేట్ పిచికారీ చేసుకోవడం వల్ల మీకు నీటి కొరత వల్ల వచ్చిన ఈ ఏవైతే సింప్టమ్స్ ఉన్నాయో దాన్ని రాకుండా నివారించవచ్చు. ఇప్పుడు వచ్చినా కానీ మీరు దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వర్షం మీద ఆధారపడిన రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఈ పొటాషియం నైట్రేట్ పిచికారీ అనేది ఇలాంటి మరెన్నో వాతావరణ విశేషాలు, రైతులకు సూచనలు, ఇంకా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన మరెంతో సమాచారం కోసం ఇప్పుడే వారాహి కృషి పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి.